తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రపోజల్ అంటే తిరుపతిని గ్రేటర్గా పరిధిని పెంచుతూ ఒక అజెండా చేర్చబడింది. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదననే కౌన్సిల్లో అజెండాగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మా కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ అయితే మీ ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అందరం కూడా, కోఆప్షన్ సభ్యులు కూడా ఈ అజెండాను ఖచ్చితంగా ఆమోదించాలి. ఎందుకంటే ఇది తిరుపతి ప్రజల ఆకాంక్ష మేరకు తిరుపతి పరిధిని విస్తరిస్తే తిరుపతి రాబోయే రోజుల్లో ఒక మెట్రోపాలిటన్ సిటీగా మనం చూడొచ్చు అనేది ఒక బ్రాడర్ ఆస్పెక్ట్ తో అందరం విశాల దృక్పథంతో ఆ సబ్జెక్టు గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ని గ్రేటర్ గా మార్చే సబ్జెక్ట్ లో అందరూ తమ వంతు అభిప్రాయాల్ని తెలియజేస్తున్న సమయంలో ఒక అనుకోకుండా మా కార్పొరేటర్ గణేష్ గారు ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుతుండగా అందరం అందులోనే మేము మా మైండ్ సెట్ అందరినీ దాంట్లోనే ఆలోచిస్తుండగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి కార్పొరేటర్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడే కమిషనర్ గారిని దీని మీద రికార్డింగ్స్ తీసుకొని కేసులు పెట్టమని కూడా అందరం కూడా గట్టిగా కౌన్సిలర్స్ అందరూ కూడా పట్టుబడ్డారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ అంటే ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఇటువంటి కౌన్సిల్ సమావేశంలోనే అందులోనూ దాదాపుగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ లో మోర్ దెన్ 50% మహిళా కార్పొరేటర్స్ ఉన్నారు. ఇటువంటి సమావేశంలోనే భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వంలో అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అలాగే ఎంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మేమందరం మాకందరికి దక్కిన గౌరవంగా అంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి ఇంతమందికి మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వడము, బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ ఇవ్వడము, అన్నిటి వల్ల ఇప్పుడు మేమందరం కార్పొరేటర్స్ గా, మేయర్స్ గా ఇప్పుడు కౌన్సిల్లో ఉంటూ ఈ గ్రేటర్ ప్రతిపాదన మా కౌన్సిల్ కి రావడం అనేది మేమందరం ఎంతో గౌరవంగా భావించాం. సో ఇటువంటి సమయంలో ఈ విధంగా బయట వ్యక్తులు వచ్చి మా కార్పొరేటర్ పైన దాడి చేయడం నిజంగా వైఎస్ఆర్సీపీ అందరం కూడా ఖండిస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే తగినటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.